నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రేక్షకుల్లో అభిమానుల్లో ఉండే ఆ తపనే వేరు. ఆయన సినిమాలకే కాదు, ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ విషయంలోనూ ఐ బ్యాంక్ విషయంలోనూ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా. అలాంటి వేల మంది ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండడం, అలాగే క్యాంపులను నిర్వహిస్తూ ఉండడం చూస్తూ ఉంటాం. అలాంటి వీర అభిమాని ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు మవీన్ గౌడ్. నేను బిహెచ్ఎల్ ఆర్సీపురం నుంచి వచ్చాను. మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా 2001 నుంచి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను చిరంజీవి గారి కోసం. ఓకే, మీరు చిరంజీవి గారికి ఎప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారు? ఏ మూవీ నుండి ఫ్యాన్ అయ్యారు ఇంత? నేను వేటా సినిమా చూశాను చిరంజీవి గారిది. అప్పటి నుంచి నా స్కూల్ లైఫ్లో వేటా సినిమా చూసినప్పటి నుండి చిరంజీవి గారి అభిమానిని. నేను ఇంకా అక్కడి నుంచి నేను చిరంజీవి గారి బాటలో నడుస్తున్నాను. ఇక ఆయన ఫస్ట్ డే రావడం, సినిమా చూడడం, ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడం జరుగుతుంది. చిరంజీవి గారు సేవా కార్యక్రమాలు పెట్టిన తర్వాత సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను నేను. ఓకే, చిరంజీవి గారు ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ పెట్టారు కదా, పెట్టినప్పటి నుండి మీరు ఎన్నిసార్లు ఇచ్చారు బ్లడ్ డొనేషన్ లాంటివి? నేను 28 టైమ్స్ నేను ఇచ్చాను. నేను 19 బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి 7,000 మెంబర్స్ నేను బ్లడ్ ఇప్పించాను. దాంట్లో రిటర్న్గా నేను 4,000 మెంబర్స్ నేను బ్లడ్ తీసుకున్నాను. ఓకే, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి. ఓకే, మీరు చిరంజీవి గారి పేరు పైన ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ పెట్టున్నారు? 19 పెట్టాను నేను. 19 మొత్తము. సో అందులో ఎంతమంది డొనేషన్ ఇస్తారు? ఎన్ని ప్రాణాలు కాపాడారు ఇప్పటికి? నేను హైయెస్ట్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు 1848 మెంబర్స్ ఇచ్చారు ఒకే రోజు. ఓకే, చిరంజీవి నా ప్రోగ్రామ్స్కి ఏంటంటే నా జీవితంలో అదొక ఆనందం. చిరంజీవి గారు రావడం జరిగింది, నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి. పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, నాగబాబు గారు. ఓకే, ఇప్పుడు మీరు చిరంజీవి గారిని కలిసారన్నారు కదా, ఎలా అనిపించింది ఆ రోజు? అంటే నేను ఫస్ట్ టైం కలిసింది 2000లో మేడం. 2001లో కలిశాను నేను చిరంజీవి గారు. అంతకుముందు చూశాను, కలిసాను. అంటే డిఫరెన్స్ ఉండే, డిస్టెన్స్ ఉండే, కొంచెం పరిస్థితులు బాగాలేక వెళ్ళలేదు అక్కడ, పోలీస్ ప్రొటెక్షన్ కానీ. అది 2001లో మా గురుగారు అంటే స్వామినాయుడు గారు నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు 2001 ఏప్రిల్ 2న ఫస్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన 1 వీక్కి ఫోటో సెక్షన్ పెట్టారు. ఫోటో సెక్షన్ పెట్టిన రోజు స్వామినాయుడు సార్ ఇంట్రడ్యూస్ చేశాడు, సార్ ఇట్లా క్యాంప్ పెట్టాడు అది. అక్కడ నుండి నేను మళ్ళీ ఒక 10 డేస్లో మళ్ళీ క్యాంప్ ఆర్గనైజ్ చేశాను. ఓకే, మే డేకి ఏప్రిల్ 2 పెట్టాను, మళ్ళీ మే డేకి మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ 50 మెంబర్స్ అట్లా ఇంకా కొనసాగుతూ 2019 వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాను. ఓకే, ఎవ్రీ ఇయర్ పెట్టడం అట్లా జరిగింది. ఒక ఇయర్లో అయితే 3-4 టైమ్స్ ఇట్లా పెట్టాను. అంటే పబ్లిక్ డిమాండ్ మేరకు. అంటే అక్కడ ఏంటంటే మాకు చుట్టుపక్కల ఈఎస్ఐ హాస్పిటల్స్, కొన్ని హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి. మేము అక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు బ్లడ్ అన్నసరికి ఆ సూపరింటెండెంట్ కానీ లేకుంటే డాక్టర్స్ కానీ నా దగ్గర పంపించేవాళ్ళు, వెళ్ళి ఫ్రీగా ఇస్తారు తీసుకోండి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అని. అది మేమేం చేసేవాళ్ళం అంటే వాళ్ళు వస్తారు కదా, అన్న మీరు పెట్టండి మేము ఇంకా ఇస్తామని పెట్టినందుకు ఒక 1 ఇయర్లో 4 టైమ్స్ ఇట్లా పెట్టడం జరిగింది. ఓకే, అందరూ చిరంజీవి గారి ఫ్యాన్సే వస్తూ ఉంటారా? ఇంకా చిరంజీవి గారి అభిమానులని కానీ వేరే మామూలు ప్రజాసేవకులు కానీ వచ్చి బ్లడ్ ఇస్తుంటారు అక్కడ. చాలా మంది మీకు హెల్ప్ చేస్తూ ఉంటున్నారు. చేస్తారు మేడం, చేస్తారు. ఓకే, ఇప్పుడు మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారి గురించి తీసుకుంటే ఆయన బర్త్డే కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటారు మీరు? ఒకసారి గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాను మేడం. నేను ఆ రోజు 192 మెంబర్స్ ఇచ్చారు రోజు నా దగ్గర. దాని తర్వాత మేము కలిసాం చిరంజీవి, ఆ రోజు రామ్ చరణ్ గారిని కూడా కలిసాం. అందరికీ కలిసి ఆ రోజు ఎవరైతే బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళు గెట్ టుగెదర్ కూడా చేశారు తాజ్ హోటల్లో. ఓకే, రామ్ చరణ్ గారు. సో ప్రతి ఏడాది ఎలా చేస్తారు బర్త్డేస్ మెగా ఫ్యామిలీ వాళ్ళే అందరి? మీరు మా బర్త్డేలు చేసుకోకుండా వాళ్ళ బర్త్డేలు చేస్తాం. ఓకే, అంటే ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ చేయరా? తక్కువ, ఇంకా మేము సెలబ్రేట్ చేసుకోకుండా ఆయన బర్త్డే మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మరి మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా వాళ్ళ బర్త్డే చేయడానికి? అలాంటిది ఏం ప్రాబ్లం లేదు మేడం, సపోర్ట్. ఓకే, సో ఇప్పుడు మనము డొనేషన్ గురించి మాట్లాడుకుంటే దాదాపు డైలీ ఉంటుందా, ఏదైనా ఒకేషన్ బట్టి ఉంటుందా? మా బర్త్డే పెడతాము, రామ్ చరణ్ బర్త్డే పెడతాం, మళ్ళీ అంబేద్కర్ జయంతికి పెడతాం, గాంధీ జయంతికి పెడతాం, ఆగస్ట్ 15th పెడతాం. మీకు అలాంటిది ఏం లేదు, మాకు పెట్టాలనుకున్నప్పుడు డిమాండ్ మేరగా పెట్టేస్తుంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఎక్కువగా హెల్ప్ ఎవరు చేస్తూ ఉంటారు మీ డొనేషన్ చూసుకోవడానికి అదంతా సంస్థ? నాకు మెయిన్ బ్యాక్ బోన్ స్వామినాయుడు గారు. ఓకే, స్వామినాయుడు గారు ఆయన సార్ ఇలా చేస్తా, ఇలా అనుకుంటున్నాను సార్ అంటే, సరే ఇలా వెళ్ళిపో అంటాడు. అంతా నాకు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ టీం ఉంది. ఇంకా వాళ్ళు నేను చెప్పడం వరకే నా బాధ్యత, ఇంకా అంతా వాళ్ళే చేస్తారు. ఓకే, గెస్ట్లు అవన్నీ అంతా మేము చూస్తాను, మిగిలినంతా ఆర్గనైజేషన్ వాళ్ళే చేస్తారు. చిరంజీవి గారి బర్త్డేస్ ఎలా చేస్తూ ఉంటారు కార్యక్రమాలు మీ దగ్గర?
మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తాం మేడం. ఇప్పుడు ఏంటంటే కొంచెం 2000 నుంచి మేము ఇంకా ఈ సత్యం సంస్థల్లో పోయి అన్నదాన కార్యక్రమాలు అలా చేస్తాం. అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ప్రతి బర్త్డేకి. పేషెంట్స్కి, రోగులకి పళ్ళు కానీ లేకుంటే స్వచ్ఛంద సంస్థలలో పోయి ఏదో డొనేషన్ చేసి ఫుడ్ డొనేషన్ చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడుకుందాము. సో మీరు జనసేన పార్టీలో చేరారా? మీ సభ్యత్వం ఏంటి? లేదు మేడం, లేదా ఇంకా? లేదు, నేను ప్యూర్ కాంగ్రెస్. ఓకే, ఆవిర్భావ సభకి వెళ్ళారా మరి జనసేన పార్టీ? లేదు మేడం, వెళ్ళలేదు, ఇంకా హాజరు అవ్వలేదు అది. ఓకే, మీరు మొత్తం కాంగ్రెస్ అంటారు. కాంగ్రెస్. సో సరే, అయితే జనసేన పార్టీ అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారి గురించి అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మేడం. ఒక్క మాటలో మా కోసం. అంటే ఆయన 2004లో మేము 5లో వెళ్ళి కలిసాం మేడం. వెళ్ళినప్పుడు ఒక 20 మెంబర్స్ వెళ్ళాం మేము అందరం. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు అందరం వెళ్తే బడే రవి, కిషోర్ అని ఉన్నారు సార్ దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర. నేను వెళ్ళగానే, అరే నువ్వు లాస్ట్లో ఉండరా, నువ్వు ఇక్కడే కదా, లాస్ట్లో ఉండి నీతో చాలా మాట్లాడతాడని అన్నారు. అంటే నేనేం నన్ను కింద టార్గెట్ పెట్టి ఏందని నేను అంటే 20 years కింద ఎలా ఉంటాను మేడం. అరే నన్ను ఏంది ఇట్లా అంటున్నాను. స్వామినాయుడు సార్ ఇట్లా లేదు, ఆ రోజు రాలేదు. మీరు వెళ్ళానంటే మేమే జిల్లా అధ్యక్షులు అందరం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు రా అన్నాడు. అసలు వాసానికి నన్ను గుర్తుపడతాడానికి నాకు తెలియదు మేడం ఆ రోజు. మవిన్ ఇక్కడ రా అన్నాడు. వెళ్ళాను, సార్ నమస్తే అని బ్లెస్సింగ్ తీసుకుంటే నేను బాగా హడావుడి చేస్తున్నావు, బ్లడ్ ఆర్గనైజేషన్ బాగా చేస్తున్నావు, థియేటర్లో అంటే ఆయనకు ఒక నాకు తెలిసింది ఏంటంటే రవణ ఇంకా కిషోర్ అని అనడం ఏంటంటే ఖుషి మా దగ్గర 100 days నడిచింది సినిమా శ్రీనివాసరెడ్డి థియేటర్లో. ఒక 3-4 times వచ్చాయంట అక్కడికి. కళ్యాణ్ గారు కార్లో కూర్చొని బయట ఎవరెవరు ఏం చేస్తున్నారో చూసాయంట. ఆ రోజు నన్ను పాయింట్అవుట్ చేశాయంట. కిషోర్ అని నాకు చెప్పాడు ఆ రోజు. ఆ రోజే పాయింట్అవుట్ చేశాడు రా, అలా గుర్తుపట్టేసి నేను అందుకే ఉండమన్నాడు. వాడు వస్తే వాడిని లాస్ట్లో నుంచి మాట్లాడతా. ఓ 20 minutes మాట్లాడాను, నా అదృష్టంగా భావిస్తున్నా. రోజు 20 minutes మాట్లాడిన తర్వాత, అన్న మీరు నెక్స్ట్ క్యాంప్కి నాకు రావాలన్నా మీరు గెస్ట్గా అన్నాను. డిసెంబర్ నా అన్నవరం సినిమా 4 days ముందు మాట్లాడిన తర్వాత, నేను వస్తాను రా నువ్వు కిషోర్ చెప్పేసి అన్నాడు. సరే అని అంటే మళ్ళీ సార్ ఫోన్ చేసి, సార్ ఇట్లా అడిగాను సార్, మళ్ళీ ఓకే అన్నాడు అన్న అంటే, సరే అన్నాడు. May 20లో పెట్టాం మేడం. 2 days ముందు 2007 అది పెట్టింది. ఆ రోజులలో నేను ఒక 8 lakhs ఖర్చు పెట్టాను క్యాంప్కి. టీవీ స్క్రోలింగ్స్ కానీ, యాడ్స్ కానీ, పేపర్ యాడ్స్ కానీ. ఆ రోజు 1684 members వచ్చారు ఆ రోజు బ్లడ్ డొనేట్ చేశారు. అంటే నాకు మెయిన్ బ్యాక్ బోన్ మా రాజకీయ గురు, ఇంకా నాకు హోల్ సోల్ జగ్గారెడ్డి గారు. కానీ ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవంటే ఒక 1 lakh స్పాన్సర్ చేశాను నాకు, ప్రోగ్రామ్ చేయాలి. ఇప్పుడు మన క్యాంప్ ఉందని చెప్పి ఇలాంటి మార్కెటింగ్ అనేది మీకు అంత ప్రజలందరికీ ఎలా తెలియజేయడానికి ఎలాంటి పాంప్లెట్స్ చేస్తాను మేడం. ఇప్పుడు అంటే అంత వాట్సాప్ అయిపోయింది అని, అప్పుడు పాంప్లెట్స్, బ్యానర్లు చేసేవాళ్ళం మేడం. ఆటో పెట్టి తిప్పేవాళ్ళం. మళ్ళీ ఓకే, మీరు 20 నిమిషాలు మాట్లాడిన అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో, ఏం మాట్లాడి ఉంటారు అప్పుడు? అంటే ఇంకా ఆయన అన్నాడు, సినిమాలు థియేటర్లలో బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి కదా ఫ్యాన్స్ అందరినీ, క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి కదా అని. అంటే ఏదో అన్నా ఇంకా ఆయన ముందర ఏం మాట్లాడలేకపోయాను నేను. ఏదో అన్నా ఆ రోజు అన్న తర్వాత నాకు ఒక రోజు ఫోన్లో మాట్లాడిచ్చాడు స్వామినాయుడు సార్, అరవింద్ సారు, స్వామినాయుడు సారు, పవన్ కళ్యాణ్ గారు. May 20 కన్ఫర్మ్ అయింది డేట్ అన్నాక, అప్పటికి పాంప్లెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. డౌట్ అన్నారు మళ్ళీ స్వామినాయుడు సార్, డౌట్ అంట అన్నాడు. మళ్ళీ ఒకసారి సార్ వెళ్ళి కన్ఫర్మ్ చేసి, లేదు వస్తున్నారు కన్ఫర్మ్ అని మనకు మాట్లాడించారు ఫోన్లో. థ్యాంక్ యూ అన్నాను ఆ రోజు. చాలా హ్యాపీ అయ్యాను. అంటే ఆ లైఫ్లో ఎప్పుడు హ్యాపీ అయ్యానంటే, ఆయన క్యాంప్కి వచ్చి వీడు మీ అందరిని కలవడానికి కారణం వీడు నా దగ్గరకు వచ్చి ఆ రోజు అడగడం జరిగింది, ఆ కారణంగా మీ అందరిని కలిసాను ఈరోజు అన్నాడు. అప్పుడు చాలా హ్యాపీ అయిపోయాను. దాని తర్వాత నన్ను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు జల్సా సినిమా షూటింగ్ అప్పుడు పిలిచారు. ఆయన షూటింగ్ నుంచి డైరెక్ట్ అక్కడికి వచ్చాడు. ఒక రోజు పార్వతి మిల్టన్ సాంగ్ అవుతుంటే అన్నపూర్ణ స్టూడియోలో అదే కిషోర్ అన్న ఫోన్ చేసి, ఒకసారి కలవరా, ఒకసారి అన్నయ్య రమ్మన్నాడు అంటే వెళ్ళాను మేడం. ఆ రోజు నాగబాబు గారు ఉండే, రేణుదేశాయ్ గారు ఉండే, మళ్ళీ సిద్ధార్థ గౌడ్ అని చెప్పేసి సార్ పిఏ ఉండే. వీళ్ళందరూ ముందర
ఛాన్స్ ఒక 1 hour మాట్లాడు. షూటింగ్ అట్లా ఉంటే పక్కన చైర్లు వేయించాడు ఇద్దరికి, ఓకే కాఫీ వేయించాడు, మాట్లాడుకున్నారు. మాట్లాడాడు. అసలు నీ జీవితం ఏందన్నా అని నన్ను అడిగాడు. ఏం లేదన్నా, నేను ఇట్లా చేస్తున్నాను, ఇట్లా ఏదో చిన్న బిజినెస్ ఉంది, బిజినెస్ ద్వారా ఇట్లా చేస్తున్నాను, ఇప్పుడు ఏదో కాంట్రాక్ట్స్ చేస్తున్నాను అన్న అంటే, ఓకే లైఫ్లో ముందుకు వెళ్తావరా నువ్వు అని అన్నాడు. ఇంకా అంతే. ఛాన్స్ మాట్లాడిన తర్వాత నాగబాబు వచ్చి, రే ఇంద్రా ఇంకా అయిపోలేదా మీ ఇద్దరు మీటింగ్ అన్నాడు. ఓకే నాగబాబు గారికి మీకు ఎలా ఉంటుంది బాండ్? అసలు ఇంకా అరే గౌడ్ అంటాడు ఇప్పటికి. అవునా? ఓకే. అన్న అదృష్టంగా భావిస్తాను, ఎందుకంటే లైఫ్లో అతి తక్కువ మందిలో నాకు వాళ్ళు దగ్గర అయ్యారు. ఓకే ఇప్పుడు కలుస్తూ ఉంటున్నారా పవన్ కళ్యాణ్ గారినైనా? కలవలేదు మేడం ఇప్పుడు, ఈ మధ్య కలవలేదు అసలు. బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారు. ఆయన బిజీ ఉన్నారు. నన్ను 2-3 సార్లు అన్నారు, అంటే శంకర్ గౌడ్, హనీఫ్ వీళ్ళు అన్నారు జనసేన జాయిన్ కావచ్చు కదా అంటే, ఇప్పుడు జాయిన్ అయ్యే అంటే మీకు ఏదైనా ప్లాన్స్ ఉన్నాయా? దాని గురించి ఒకసారి మాకు చెప్తారా? అంటే ఏం లేదు మేడం. చేరబోతున్నారా? లేదు మేడం, అలాంటిది ఏం లేదు, ఇంకేం అనుకోలేదు. సరే, అయితే ఇప్పుడు మన కోవిడ్ టైంలో పెట్టారు కదా ఆక్సిజన్ బ్యాంక్ అని చెప్పి చిరంజీవి గారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరు దాంట్లో ఎలా పనులు చేసేవారు? సంగారెడ్డిలో చాలా మందికి హెల్ప్ చేసాం మేడం. దాంతో ఓకే సంగారెడ్డి జిల్లాలో పెట్టేసి, అంటే మా ఆర్చిపురంలో పెట్టి జిల్లా అంతా కవర్ చేసాం. అప్పుడు బాగా హెల్ప్ చేసాం మేము. మా తరఫు నుండి నేను ఒక 1 lakh దాకా ఖర్చు పెట్టాను మేడం. ఓకే దానికోసం? రైస్ దానికోసం అని కాకుండా ఫ్రీగా రైస్, మెడిసిన్ కోవిడ్ టైంలో. సరే, ఇప్పుడు మనము కోవిడ్ టైంలో ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టారు, మీరేమైనా పెట్టారా దానికి సంబంధించి? వాటిలోనే ఎక్కువ పనులు చేస్తున్నారా? దాంట్లోనే పని చేశాను మేడం. ఓకే దాంట్లోనే ఇప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళు పెట్టే దాంట్లోనే, గ్యాస్ దాంట్లోనే, ఆక్సిజన్ దాంట్లో మేమే పని చేసాం. ఇప్పుడు మీ మెదక్ దగ్గర పెట్టారా? పెట్టాం మేడం, ఆర్సీపురం పెట్టి ఆర్సీపురం పెట్టి పెట్టేసాం అనమాట అంతా. ఓకే, ఇప్పుడు మన చిరంజీవి గారి చారిటబుల్ బ్యాంక్ ఇలాంటివి ఉన్నాయి కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఒక దేవాలయం మేడం అంతే. అంటే ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా చిరంజీవి గారు? అంటే ఇంకా సమాజ సేవ లాంటి చేస్తున్నాడు కదా, ఇంకా ఆయనకి ఏం చెప్పంత చేయలేము. మీరేమైనా అనుకుంటున్నారా అంటే ఇంకేదైనా చేస్తే బాగుండేది? ఆయన చెప్తే ఏదన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం మేడం. ఓకే, చాలా పెద్ద ఫ్యాన్, వీర అభిమాని. సో అయితే ఇప్పుడు చిరంజీవి గారి దాన కన్నులు కదా, చాలా దానం చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి దానాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా? నేను మ్యారేజెస్కి పుస్తమెట్టలు అంటారు కదా తెలంగాణ, అవి ఇప్పిస్తుంటాను నేను. ఓకే. మళ్ళీ ఎవరైనా చనిపోయారు గరీబ్ వాళ్ళు అంటే వాళ్ళకు 5,000 ఇస్తాను. ఓకే. ఎవరైనా వస్తే 5,000 ఇచ్చేస్తాను. ఇంకా నేను మొన్న కార్పొరేటర్ కూడా పోటీ చేశాను నేను. ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచి. కాకపోతే ఆ దానాలు కాకుండా ఇప్పుడు అయి ఉంది కదా, మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇవ్వాల్సి వస్తుంది తర్వాత నేను కూడా అని? మేడం నేను ఒక 2,000 మెంబర్స్కి అయ్యి ఆపరేషన్ చేయించాను మేడం. ఓకే. సరోజినీ దేవి హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నాడో లేదు తెలియదు, రిటైర్డ్ అయ్యాడు. రవీందర్ గౌడ్ అని చెప్పేసి ఉన్నాడు, శంకర్ నేత్రాలయం అని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది. ఆయన పెట్టుకొని నేను మాకు బంధువు ఆయన పెట్టి ఒక 2,000 మెంబర్స్కి ఆపరేషన్ చేయించాను. ఒక 1,000 మెంబర్స్ దాకా ఫ్రీ హై స్పెక్స్ ఇప్పించాను నేను. ఓకే. అంటే నా ఓన్ డబ్బులతోనే. స్పెక్స్కి మనం పెట్టలేం కదా మేడం ఆయనకి, నేనే పెట్టి అప్పుడు ఛార్జ్ మామూలుగా ఛార్జ్ అవుతాను, రీజనబుల్ ఛార్జ్ చేసి పెట్టాము. అది ఓకే. డైలీ ఏం చేస్తూ ఉంటారు నార్మల్గా? నేను బిజినెస్ మేడం, నేను మొత్తము బిజినెస్, ఇంకా 24 hours పొలిటీషియన్, ఇంకా జగ్గారెడ్డి గారితో ఉంటారు. ఓకే. జగ్గారెడ్డి గారితో ఉంటారు, అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది మరణ ఇంకా ఇది లైఫ్ ఉన్నంత వరకు ఇది కంటిన్యూ అవుతుంటుంది అసలు. అవునవును. సో ఇప్పుడు మీరు ఫ్యామిలీ అయితే దేంట్లో కూడా మాది ఎందుకు చేయలేరు బర్త్డేస్ అలాంటివి ఎప్పుడు రాలేదా మీ లైఫ్ లో? లేదు మేడం, అలాంటిది ఏం లేదు. చేస్తాను, వాళ్ళ గిట్ట చేస్తాను, కానీ కాకపోతే ఒక సందర్భంలో నా బర్త్డే జరుపుకోకుండా ఆయన బర్త్డే ఇప్పుడు ఊర్లో అయిన చుట్టుపక్కల అంటూ ఉంటారు కదా, మరి అంత వీర అభిమానియా అది ఇది అని, అలాంటి మీరు ఫేస్ చేసి ఉన్నారా లైఫ్ లో? చాలా మంది అన్నారు మేడం నన్ను. తెలంగాణ స్టేషన్ అప్పుడు వీడు ఇంకా చిరంజీవి బొమ్మ పెడతాడు ఇంద్రబాబు అని ఒక అడిగిట. దాని తర్వాత నేను చిరంజీవి గారిని పిలిచి ప్రోగ్రామ్ చేశాను. ఓకే. అప్పుడు నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2013లో February 6 రోజు ఏదైతే ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారో అదే ఫంక్షన్లో చిరంజీవి గారిని పిలిచాను మళ్ళీ. ఓకే. అప్పుడే తెలంగాణ స్టేషన్ అప్పుడే ఒక 2-3 months అయిపోయిన తర్వాత పిలిచి ప్రోగ్రామ్ చేశాను, బ్లడ్ క్యాంప్ చేశాను. కాకపోతే అప్పుడు తక్కువ ఇచ్చారు బ్లడ్, 400 మెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు కొంచెం పెరుగుతూ వస్తున్నారా? మేడం. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ పేరు? మాకు ఇంకా నేను పొలిటికల్గా ఉన్నాను కదా మేడం, మామూలుగా నడుస్తుంటుంది. మ్యాక్సిమం ఏంటంటే చుట్టుపక్కల హాస్పిటల్స్ అందరూ గుర్తుపడతారు, నా దగ్గరికి పంపించేస్తుంటారు వాళ్ళు బ్లడ్ కావాలంటే. మీరు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా నెక్స్ట్?
అంటే మేడం ఇంతకుముందు ఒకసారి మాకు ఫ్యాన్స్ మీటింగ్ అయినప్పుడు మాధవ్ మేడం గారు వచ్చారు, చిరంజీవి గారి సిస్టర్. ఇంకా ఆనంద్ గారు అని, జెమిని ఆనంద్ గారు అని చెప్పేసి జెమిని నుంచి సార్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నాడు ఆయన్నే. వచ్చేప్పుడు అన్నాను నేను, సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు ఓకే, ఒక స్టేజ్లో మేము యూత్, ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ తర్వాత ఇంకా ఫ్యూచర్ ఏజ్లో వస్తే మా ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. ఈరోజు ఉన్న పరిస్థితులలో ఎంత డబ్బు సంపాదించినా హాస్పిటల్లో పెట్టాలంటే లక్షలు పెట్టాలి. దాని గురించి మీరు ఒక హెల్త్ కార్డు ఇప్పియండి సార్ అందరికీ సార్ చెప్పి అని నేను బాగా ఆ రోజు అన్నాను. ఇంకా అందరు లేచి అప్రిషియేట్ చేశారు నాకు, ఫ్యాన్స్ అందరు. హెల్త్ కార్డు బాగా అడిగేవా నువ్వు అని. ఎందుకంటే చెప్పలేం కదా మేడం, ఎవరికి ఎలాంటి మూమెంట్లో ఏమొస్తుందో చెప్పలేం కదా. దాని గురించి అని ఒకటి హెల్త్ కార్డ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. అప్పుడు అన్నారు, దాన్ని మామూలుగా డిస్కస్ చేసి పెట్టారు. నేను మళ్ళీ 2 times రేజ్ చేశాను. ఒకసారి నాగబాబు అన్నతో అన్నాను, అన్న హెల్త్ కార్డ్ చేయించండి అన్న ఒక్కసారి అందరికి ఫ్యాన్స్ కంటే, మీరు ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, గుర్తింపు ఉంటుందన్న, చిరంజీవి గారు ఇలా చేశారని చెప్పి ఉంటుందన్న అన్నాను. అంటే చేద్దాంరా అన్నాడు, మీటింగ్లో అన్నాడు చేద్దామని అన్నాడు. మొన్న యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు, ఫ్యాన్స్ అందరికి హెల్త్ కార్డ్స్ వస్తున్నాయి. చిరంజీవి గారు బర్త్డే రోజు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు అనుకుంటాను. ఇప్పుడు నాగబాబు గారు మీకు బాగుంటుంది అన్నారు కదా, అంటే మీరు ఏది మాట్లాడాలనుకున్నా కంపల్సరీ రెస్పాన్స్ అవుతారా ఎప్పుడైనా? అవుతారు మేడం. నాగబాబు అన్న నేను మా దగ్గర మా ఏరియాలో షూటింగ్స్ అవుతాయి. షూటింగ్స్ అయినా నేను వెళ్ళిపోతాను తెలిస్తే. వెళ్ళిపోతే ఏరా ఇప్పుడు వచ్చినావా, తిన్నావా, ఏం చేస్తున్నావు అని బాగా సరదాగా మాట్లాడతాడు నాగబాబు అన్న. ఇప్పుడు మంత్రి పదవి వస్తుంది అని వార్తలు వస్తున్నాయి, మరి మీకు ఏమైనా తెలుసా దాని గురించి? ఆయనకు వస్తే సంతోషంగా ఉంటాం మేడం. అంటే మీకేమైనా తెలిస్తే చెప్తారని? లేదు అంటే వస్తుందని అనుకుంటున్నారు మేము, అంతే. ఇంకా అక్కడ ఆంధ్ర పాలిటిక్స్లో అయితే మేము ఇన్వాల్వ్ కాలేదు కదా. అవునవును. ఓకే. సో ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశ యుద్ధం జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అంతే. మనతో ఏదో చేయాలనుకుంటున్నారు, మనల్ని కరెక్ట్ కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు కార్గిల్ యుద్ధం తీసుకుంటే మోడీ గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి, అంటే దాని గురించి ఒకసారి మనకి చెప్తారా అని? ఓకే మేడం, నిర్ణయాలు అయితే బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే మన వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర లేదు కదా. మనకున్న టెక్నాలజీ వాళ్ళ దగ్గర లేదు. మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ మాట్లాడడం ఎందుకని నేను నా అభిప్రాయం. ఇంకా ఊరికే వాళ్ళతో 2 సార్లు మాట్లాడి మళ్ళీ ఒక 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు మళ్ళీ వాళ్ళతో యుద్ధం ఎందుకని ఉంటే ఒక కట్ ఆఫ్ అంటే కట్ ఆఫ్ ఒకసారి చేసేస్తే అయిపోతుంది కదా అని. సో ఓవరాల్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను ఏదన్నా కొంచెం సేవ చేయాలని అనుకుంటున్నాను మేడం. లైఫ్లో ఒక గుర్తింపు ఉండాలి. వెళ్ళేటప్పుడు అయితే ఏం తీసుకెళ్ళాము, వెళ్ళినప్పుడు అరే వీడా మంచోడు వాడా అనేకుండా వీడా మంచోడు అనే ఒక పేరు రావాలని నా ఉద్దేశం. నేను డబ్బుకు ఆశపడటం కాదు, ఇది కాదు, నాకు అవసరం లేదు. లైఫ్లో ఎట్లా వచ్చామో అట్లా అంత మంచిగా వెళ్తే బాగుంటుందని నా కోరిక. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫాదర్ బిజినెస్ మేడం. ఓకే. మా మదర్ ఎక్స్పైర్డ్ 3 years అవుతుంది. ఓకే ఓకే. మా ఫాదర్ బిజినెస్, ఇంకా నేను బిజినెస్, తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు బిజినెస్, చెల్లె అడ్వకేట్. ఓకే. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఒక బాబు, వాడు 7th class ఉన్నాడు. ఎప్పుడైనా అడుగుతాడా, అంటే అంత ఎందుకు ఇష్టం నాన్న వేరే అభిమాని? వెళ్ళి తీసుకెళ్ళాను వాడిని. లాస్ట్ ఫిబ్రవరిలో కలిసినప్పుడు తీసుకెళ్ళాను. ఫస్ట్ నాకే ఇచ్చాడు ఫోటో ఛాన్స్. ఇంకా మావాడు అంటున్నాడు, డాడీ ఇట్లా చేయి పట్టుకుంటే స్పర్శ వేరుంది డాడీ అంటున్నాడు. ఆయన కూడా ఫ్యాన్ అయిపోయాడు. అంటే ఆయన ఎక్కువ చరణ్ గారు చూస్తాడు, చరణ్ అల్లు అర్జున్ చూస్తాడు. ఓకే. చరణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? చరణ్ గారు అంటే ఇంకా గ్లోబల్ స్టార్ అని ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. చెప్పొద్దు కానీ చిరంజీవి గారిని మించిపోతాడు. ఓకే, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. ఇలానే చేస్తూ ఉండండి మంచిగా. వీరాభిమాని మీతో పాటు ఎంతోమంది కూడా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి డొనేషన్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నా. సో చూసారు కదా, మన వీర అభిమాని మవీన్ గౌడ్ గారు చాలా విషయాలు మనకి తెలియజేశారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9.